హాయ్ హలో అండి. ఈరోజు నేను పాలకూర పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. దాంట్లో ఎక్కువ మసాలాలు ఏం లేకుండా చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు పోసుకొని నీళ్ళు వేడి చేసుకోవాలండి. అందులో పాలకూర వేసుకోవాలి. వాటర్లో నేను ఒక కట్ట తీసుకున్నానండి. పాలకూర పెద్ద కట్ట ఒకటి. ఇది నీళ్ళల్లో కొంచెం ఇలా కొంచెంసేపు మరిగితే కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం ఉడకాలండి. పాలకూర ఉడికిందండి. ఇలా కొంచెంసేపు ఉడికితే ఇప్పుడు ఇది తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పాలకూర మిక్సీలో వేసుకున్నాను. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్లో జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, 2 ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కదా. ఆనియన్స్ వేగినాయి కదా, మిక్సీ పట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకుంటాం. పాలకూర వేసుకొని ఇలా కలుపుకొని దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కస్తూరి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొద్దిగా ఇదంతా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ అంటే బాగా హై ప్రోటీన్ అండి. పాలకూర అంటే ఐరన్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. చాలా హెల్త్కి మంచిదండి ఇది. కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి, ముక్కలు విరగకుండా. సాల్ట్ చెక్ చేసుకొని కొన్ని పడితే వేసుకోండి. ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఉంటుంది కదా, ఎందుకని కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి. నేను సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు విరగకుండా మెల్లిగా నిదానంగా కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. నేను ఇందాక 1 స్పూను కారం కూడా వేసాను, వీడియోలో స్కిప్ అయిపోయింది. మీరు 1 స్పూన్ కారం వేసుకోండి. అయిపోయిందండి, రెడీ. బౌల్కి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. పాలక్ పన్నీర్ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.